ఓటు దొంగలున్నారు, జాగ్రత్త. నేను ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నాను. ఊరు చిరునామా ఏదీ మారలేదు. ఓటర్ల జాబితాలో నా పేరు ఉండక ఎక్కడికి పోతుందిరే అని అనుకుంటున్నారా? అయితే మీకు ఇది చేదు వార్తే. వెంటనే వెళ్లి ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దొంగలు పడ్డారు. వైసీపీ అనే ఒక పాత నేరస్తుల ముఠా ఒకటి ఇప్పుడు తాజాగా సైబర్ నేరాలకు పాల్పడుతోంది. తానే ఫారం 7 దరఖాస్తులు చేయించి 59.16 లక్షల ఓట్లను తొలగించడానికి కుట్ర చేశానని నిన్నటికి నిన్న ఆ ముఠా నాయకుడు జగన్ నెల్లూరు సభలో బహిరంగంగా నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు. చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ, అయ్యా ఈ దొంగ ఓట్లున్నాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసినాము, స్టేట్ ఎలక్షన్ కి సంబంధించిన సీఈఓకు కంప్లైంట్ చేశాము, ఫామ్ 7 ఇచ్చినాము, ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట. ప్రస్తుత సమాచారం ప్రకారం ఓటు తొలగించాలంటూ 8.72 లక్షల అభ్యర్థనలు ఏపీ ఎన్నికల కమిషన్ కు వచ్చాయి. ఇందులో 6 లక్షల దరఖాస్తులను గుర్తించామని ఎన్నికల కమిషనరే అంగీకరించారు. నేను చాలా క్లియర్ గా ప్రజలందరికీ, ఓటర్లందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ బోగస్ దరఖాస్తులు కొన్ని వచ్చి ఉన్నాయి, మేము గుర్తించాము. వాటన్నిటి మీద ఎఫ్ఐఆర్ కూడా సుమారుగా 50 పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది. ఓటు సవరణల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల సంఘాన్ని బురిడి కొట్టించేందుకు కుట్ర పన్నింది వైసీపీ. ఓటర్ల జాబితాలోంచి తమ పేరు తొలగించాలంటూ ఓటర్లకు తెలియకుండానే వారి పేరిట ఎన్నికల సంఘానికి వైసీపీ భారీ ఎత్తున దరఖాస్తులు పెట్టింది. గుంటూరు జిల్లాలో 1.17 లక్షలు, చిత్తూరులో 1.9 లక్షల మంది పేరిట ఈ ముఠా ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసిందంటే ఇది ఏ స్థాయిలో సాగుతుందో అర్థమవుతుంది. ముఖ్యంగా తేదేపాకు పట్టున్న జిల్లాల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఓట్ల తొలగింపు కోరుతూ ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అధికారులు విచారిస్తున్నప్పుడు వైసీపీ అకృత్యాలు ఎంత నీచంగా ఉన్నాయో తెలుస్తున్నాయి. తామెక్కడికి వెళ్లలేదని, ఇక్కడే నివాసం ఉంటున్నామని, ఓట్ల తొలగింపు కోసం తాము అసలు దరఖాస్తే చేయలేదని ప్రజలు వివరిస్తున్నారు. ఇంకా ఘోరం ఏమంటే చనిపోయిన వ్యక్తుల పేరిట కూడా దరఖాస్తులు చేసింది వైసీపీ. జగన్ శవరాజకీయాలకు ఇది తాజా నిదర్శనం. ఒకచోట కేవలం 3 వ్యక్తులు 214 ఓట్లను తొలగించమని దరఖాస్తు చేశారంటే జగన్ గ్యాంగ్ ఏ స్థాయిలో ఈ అక్రమాలు చేసిందో అర్థమవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 232 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మన చేతిలో ఓటు అనే శక్తివంతమైన ఆయుధం ఉందిలే అన్న భరోసాతో ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ ఓటును మనకు తెలియకుండానే మన చేతిలోంచి లాక్కుంటున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో 24 లక్షల ఓట్లు తొలగించి కేసీఆర్ అధికారంలోకి వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ కు ఈ కుట్ర ప్రణాళికను అందించింది టీఆర్ఎస్ పార్టీనే అని కూడా ప్రజలు అంటున్నారు. ఈ రకంగా ఒక దొంగల ముఠా ఓటరు హక్కును దొంగిలిస్తుంటే ఇక ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్యం అన్న వాటికి విలువేది? జగన్ పై, వైసీపీ పార్టీపై ఎన్నికల కమిషన్ తీవ్ర చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది.